హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల సమీర. ఈరోజు రెసిపీ వచ్చి దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 1.5 గ్లాస్ కందిపప్పు వేసుకోండి. మేమైతే ఒక చిన్న గ్లాస్తో వేసుకున్నాం. అలా పొయ్యి మీద పెట్టి దోరగా వేయించుకోండి. ఇట్స్ అప్ టు యూ అండి. ఒకవేళ మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు, లేకుంటే అలానే వేసేసుకోవచ్చు. కానీ వేయించుకుంటే ఏంటవుతుందంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒకవేళ మనం మిక్స్ చేయడం ఆపేస్తే అది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పప్పులోకి దోసకాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, టమాటోస్ అంతే. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యింది చూసారా, ఇలానే తీసేసి ఇంకా వాష్ చేసుకోవడమే. ఇలా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పడేసేయాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ దోసకాయలు, టమాటా, ఇంకా ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ వేసుకొని ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఇంకా కొంచెం కారం, రుచికి సరిపడంత ఉప్పు, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలండి. ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఉడికించుకున్న 5 విజిల్స్ తర్వాత ఇలా ఈ కంటెస్టెంట్లోకి వస్తుందండి. జస్ట్ ఒక గంటతోటి మిక్స్ చేసుకోండి అంతే. పప్పు కొద్దితో రుబ్బొద్దు, ఎందుకంటే ఆ పీసెస్ మొత్తం స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇలా గంటతోనే మంచిగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు పొయ్యి మీద పెట్టేటప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానేసుకోవాలండి. నానేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా వచ్చేస్తుంది. ఇలా చింతపండు రసం మొత్తం పప్పులో వేసేసుకోండి రుచికి సరిపడంత. మరీ ఎక్కువ కూడా వేసుకోకండి, పుల్లగా అయిపోతుంది పప్పు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి, రెండు మిక్స్ అయ్యేలాగా. ఇలా మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పప్పు తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్, తర్వాత కొన్ని తాలింపు దినుసులు, ఇలా తాలింపు దినుసులు వేగుతున్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం పప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా థిక్గా భలే వచ్చిందండి. తాలింపు దినుసులు వేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఇలా పప్పు వేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో వేసుకుంటే అది మన చేతి మీద పడుతుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే పప్పుని ఉడికించుకుంటున్నాం. ఇగో ఇలా పొర్లిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, వేడి వేడి దోసకాయ పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల సమీర.
నోటిఫికేషన్ బెల్ కొట్టడం మర్చిపోకండి.